జనం ప్రజాపాలన విమోచన దినోత్సవాలు జరగబోతున్నాయి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి రాజధాని నిర్మాణాలు సేఫ్ అంటూ కాంక్రీట్ ఐరన్ దృఢత్వం ఓకే, హైకోర్టు ఐఏఎస్ ఎన్జీఓల భవనాలు బాగున్నాయి, సిఆర్డీఏకి హైదరాబాద్ చెన్నై ఐఐటి నిపుణుల నివేదిక, ఊపిరి పీల్చుకున్న సిఆర్డీఏ, వైసీపీఎంలో చెట్టడవిని తలపించిన అమరావతి ప్రాంతం అంటూ అమరావతి సురక్షితం అంటూ రాజధానిలోకి చొక్క నీరు రాకుండా గట్టి చర్యలు, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ అభివృద్ధి, నెదర్లాండ్స్ కన్సల్టెంట్తో కాలువల ఆధునీకరణ పనులు, 6 రిజర్వాయర్ల అభివృద్ధి, 4 వరుసలుగా కృష్ణా కరకట్ట, వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి, డిసెంబర్ నుంచి రాజధాని పనులు, వరద ప్రాంతాలు ఆస్తి పన్ను కట్టడానికి 3 నెలల సమయం, మంత్రి నారాయణ. అట్లాగే రాజధాని రైతులకి ఎట్టకేలకు కౌలు 190 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన 100 రోజులు హామీ అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జత్వానీ కేసులో వకీల్ సాబ్ కథ సేమ్ టు సేమ్ సీన్, జెట్ స్పీడ్పై సూపర్ పోలీస్ సూపర్ స్టోరీ, అంత పెద్ద సార్ చెప్పారని ఏదైతే అదైందని వెళ్ళారట. విచారణలో విశాల్ గున్ని వివరణతో కొత్త విషయాలు వెలుగులోకి. ముంబై నేటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు వ్యవహారం పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్లోని సన్నివేశాలను గుర్తుకు తెచ్చింది. 3 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైతే ఈ ఏడాది ఫిబ్రవరిలో జత్వాని కేసులో నిజం చేసి చూపించారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని కథ నడిపించారంటూ తాడేపల్లి సీఎం ఆఫీసులో స్క్రిప్ట్ రక్తి కట్టించిన పిఎస్ఆర్ రాణా గున్ని, ఎఫ్ఐఆర్ నమోదైన గంటలోని ముంబై ఫ్లైట్ ఎక్కిన గున్ని. తాజాగా ఉన్నతాధికారి విచారణ. జనవరి 31న తాడేపల్లికి రావాలని ఫోన్ రావడంతో రాణాతో వెళ్ళా, సినీ నటిని అరెస్ట్ చేయాలన్నారు, ఏమీ ఆలోచించకుండా వెళ్ళా గున్ని. కాదంబరి అక్రమ అరెస్టు వేధింపులు జగన్ స్నేహితుడిని కాపాడేందుకే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఆ పేరు రాయట్లేదు, ఎవరు అక్కడ జగన్ స్నేహితుడు అంటే జిందాల్ ఎవరు? ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కూడా భారత్లో 3వ అతిపెద్ద ధనవంతుడు. ఇక్కడ అసలు పాయింట్ అది. ఇకపోతే 15,000 గతం మరిచావా జగన్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చాక 7 నెలలకు అమ్మఒడి అమలు, ఇప్పుడు 3 నెలలకు ఇవ్వలేదని గగ్గోలు, 5 ఏళ్లలో 4 సార్లు అమ్మఒడి జమ, 1 ఏడాది ఇవ్వకుండా పక్కా ప్లాన్, ఇచ్చిన దాంట్లోనూ ఏటా అనేక కోతల, కూటమి ప్రభుత్వంపై రెట్టింపు భారం, గతం మరిచి జగన్ వ్యంగ్య వ్యాఖ్యలు అంటూ కుట్టుకూలి జగన్ కనికట్టు అంటూ 248 కోట్లకు గాను 62 కోట్లే చెల్లించారని, నీకు 10,000 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ గతం మర్చిపోయారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చాక తీరిగ్గా 7 నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేసిన ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే తల్లికి వందనం పథకం అమలు కాలేదంటే గగ్గోలు పెడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు అసలు ఆ పథకమే కొత్తది. ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉన్న పథకానికి ముందు ఉన్న విద్యార్థులకైనా డబ్బులు వేయచ్చు, మిగతా కొత్తది మిగతా స్టూడెంట్స్కి వేయాలన్నా కూడా ఇవాళ రోజున డేటా ఉంది, అప్పుడు డేటా లేదు, డేటా తయారు చేయాలి. అప్పుడే సచివాలయాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, వాలంటీర్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది వాస్తవం. కాకపోతే ఇక్కడ మనం ఒక కోణంలో నుంచినే రాస్తాం కాబట్టి అలాగే నడుస్తుంది. ఇకపోతే గ్రామ సభలు ప్రపంచ రికార్డు అంటూ గత